Hi guys, welcome back to Man of Cricket IPL 2026 preview match number 7 Chennai Super Kings versus Punjab. సిఎస్కే లాస్ట్ ఇయర్ చెపాక్ వాళ్ళ పోర్ట్రెస్ బద్దలైపోయింది. ఆ పోర్ట్రెస్ ను మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటారా? గాయపడిన సింహాల నుంచి గర్జనం వస్తుందా, లేదంటే పంజాబ్ వాళ్ళ డామినెన్స్ కంటిన్యూ చేస్తుందా? ప్లేయింగ్ లెవెల్లో మార్పులేంటి? చెపాక్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, ఎవరు గెలుస్తారు అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసిక్ గా చెపాక్ పిచ్ చూసుకుంటే, సో టర్నింగ్ పిచ్, బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఉంటది. బాల్ అనేది మంచిగా లైక్ పవర్ ప్లే లో బాల్ స్వింగ్ అవుతుంది 1 to 3 ఓవర్స్. అలాగే మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే స్పిన్నర్స్ కు అసిస్టెన్స్ ఉంటది. బట్ అది ట్రెడిషనల్ చెపాక్ పిచ్. బట్ లేటెస్ట్ చూసుకుంటే రీసెంట్ గా కొంచెం లాస్ట్ ఇయర్ చూసుకున్నా కొంచెం హై స్కోరీస్ కనపడ్డాయి. ఈవెన్ వరల్డ్ కప్ మ్యాచ్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 250 రన్స్ నమోదయ్యాయి అక్కడ చూసుకుంటే. సో కొంచెం బ్యాటింగ్ కు ఎర్లియర్ గా చూసుకుంటే 168, 170 యావరేజ్ స్కోర్ ఉండేది. బట్ ఇప్పుడు ఒక 180 అలా యావరేజ్ స్కోర్ అనేది. సో స్పిన్నర్స్ కు మంచి గ్రిప్ ఉంటది. బ్యాటర్స్ లో పవర్ ప్లే లో చూసుకుంటే బాల్ అనేది మంచిగా స్వింగ్ అవుతుంది. అండ్ పిచ్ లైక్ పవర్ ప్లే లో బౌన్స్ ఉంటది, అలాగే స్వింగ్ ఉంటది. పవర్ ప్లే స్కోర్ అనేది సమ్వేర్ అరౌండ్ 48 to 50 మధ్యనే ఉంటది. సో ఇక్కడ చూసుకుంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 168, అది 2024 వరకు. 2025 లో చూసుకుంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 179, 174. హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ వచ్చేసరికి 246 ఫర్ 5 అండ్ హైయెస్ట్ చేజ్ వచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ 214 ఎల్హెచ్ సిఎస్కే మీద స్కోర్ చేసింది. ఆ మ్యాచ్ లో స్టోనీ సెంచరీ చేశాడు. సో బ్యాలెన్స్డ్ స్కోర్ గ్రౌండ్. సో బ్యాటింగ్ అనేది చాలా రీసెంట్ టైమ్స్ లో కొంచెం బ్యాటింగ్ ఫేవర్ గా కనపడుతుంది. ఇక్కడ లాస్ట్ 5 మ్యాచెస్ లో చూసుకుంటే బ్యాటింగ్ ఫస్ట్ టీమ్ 44% విన్నింగ్ ఉంది. చేజ్ చేసిన టీమ్స్ కు 56% ఉంది. సో చేజింగ్ అడ్వాంటేజ్ అనేది క్లియర్ గా కనపడుతుంది, ఎందుకంటే డ్యూ మేజర్ ఫ్యాక్టర్. సో టాస్ గెలిచిన టీం చేజింగ్ చేసే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో టాస్ ఈజ్ డిసిజన్ మేకింగ్ అని చెప్పచ్చు. సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్, సో సేమ్ లాస్ట్ 5 మ్యాచెస్ లో చూసుకుంటే సేమ్ ఇదే పంజాబ్ అలాగే పంజాబ్ అండ్ సిఎస్కే ఆడారు. సో అక్కడ చూసుకుంటే సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 190 రన్స్ స్కోర్ చేశారు. పంజాబ్ వచ్చేసరికి దాన్ని చేజ్ చేసింది 194 రన్స్ చేసి. సో ఆ మ్యాచ్ లో చూసుకుంటే ఫేసర్స్ 7 వికెట్స్, అలాగే స్పిన్నర్స్ 5 వికెట్స్. సో అదే మ్యాచ్ లో యుజవేంద్ర చాహల్ హ్యాట్రిక్ వికెట్స్ తీశాడు. అండ్ అంతకుముందు మ్యాచ్ చూసుకుంటే సిఎస్కే వచ్చేసరికి 103 రన్స్ కు ఆల్అౌట్ అయింది, 103 for 9. అండ్ కేకేఆర్ వచ్చేసరికి 107 for 2. సో కేకేఆర్ గెలిచింది. ఇక్కడ చూసుకుంటే ఫేసర్స్ కు 4 వికెట్లు, అలాగే స్పిన్నర్స్ కు 6 వికెట్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డీసీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 183 రన్స్ స్కోర్ చేసింది. సిఎస్కే చూసుకుంటే 158 రన్స్ స్కోర్, 158 మాత్రమే చేసింది. దీనితో డీసీ గెలిచింది. సో ఇక్కడ చూసుకుంటే ఫేసర్స్ 6 వికెట్స్ అండ్ స్పిన్నర్స్ చూసుకుంటే 4 వికెట్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 196 రన్స్ స్కోర్ చేసింది. సిఎస్కే 146 for 8. సో ఆర్సీబీ గెలిచింది. ఫేసర్ చూసుకుంటే 8 వికెట్స్, స్పిన్నర్స్ చూసుకుంటే 6 వికెట్స్. అండ్ అంతకు ముందు చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 155 రన్స్ స్కోర్ చేసింది. సిఎస్కే దాన్ని కంఫర్టబుల్ గా చేజ్ చేసింది 158 రన్స్. సో ఫేస్ 9 వికెట్స్, స్పిన్ 5 వికెట్స్, చేజింగ్ అనేది గెలిచింది. సో ఓవరాల్ గా పంజాబ్ సూపర్ కింగ్స్ వర్సెస్ చెన్నై చూసుకుంటే, సో పంజాబ్ వచ్చేసరికి లాస్ట్ హెడ్ టు హెడ్ గా ఓవరాల్ గా 33 మ్యాచెస్ ఆడారు. అందులో సిఎస్కే లిటిల్ బిట్ జస్ట్ 1% ఉంది, లైక్ 17 మ్యాచెస్ గెలిచారు. అండ్ పంజాబ్ చూసుకుంటే 16 మ్యాచెస్ గెలిచింది. లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే పంజాబ్ వచ్చేసరికి 4 మ్యాచ్లు గెలిచింది. సిఎస్కే ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. సిఎస్కే పంజాబ్ డామినెన్స్ వచ్చేసరికి వేరే లెవెల్లో ఉంది. అండ్ హెడ్ టు రికార్డ్స్ లో కూడా మంచిగా దగ్గరికి ఉంది సిఎస్కేకి. అలాగే హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇదే వెన్యూలో చెపాక్ పిచ్ లో 8 మ్యాచెస్ ఆడారు. అందులో సిఎస్కే 3 గెలిచింది, పంజాబ్ వచ్చేసరికి 5 మ్యాచెస్ గెలిచింది. సో ఇక్కడ చూసుకున్న పంజాబ్ అనేది చాలా మంచి రికార్డ్ ఉంది. అండ్ హ్యాట్రిక్ విన్స్ ఉన్నాయి సిఎస్కే పంజాబ్ కు ఇక్కడ. సో ఓన్లీ 1 టీమ్
సిఎస్కే లో డామినేట్ చేసినది దట్ వాజ్ పంజాబ్. అండ్ సిఎస్కే ప్లేయర్స్ రికార్డ్స్ ఈ గ్రౌండ్ లో ప్లేయర్స్ రికార్డ్స్ అగైనెస్ట్ పంజాబ్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కు 340 రన్స్ ఉన్నాయి, యావరేజ్ చూసుకుంటే 42. అలాగే డూబేక్ చూసుకుంటే 210 రన్స్ ఉన్నాయి, స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 158. అండ్ సంజు శాంసన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 650 రన్స్ ఉన్నాయి, యావరేజ్ చూసుకుంటే 38. అండ్ పంజాబ్ సూపర్ కింగ్స్ చూసుకుంటే పంజాబ్ నుంచి చూసుకుంటే అయ్యర్ కు 480 రన్స్ ఉన్నాయి అగైనెస్ట్ సిఎస్కే, యావరేజ్ చూసుకుంటే 32. ప్రభు సిమ్రాన్ సింగ్ కు 120 రన్స్ ఉన్నాయి, స్ట్రైక్ రేట్ చూసుకుంటే 155. అండ్ చాహల్ కు చూసుకుంటే 18 వికెట్స్ ఉన్నాయి, ఎకానమీ ఓన్లీ 7.6. అండ్ కీ బ్యాటిల్స్ చూసుకుంటే సంజు శాంసన్ వర్సెస్ చాహల్. అండ్ దానికంటే ముందు బెస్ట్ ప్లేయింగ్ 11 చూసుకుంటే, సో ప్లేయింగ్ 11 చూసుకుంటే చెన్నైకి నుంచి మార్పులు ఏమి ఉండకపోవచ్చు, సేమ్ ప్లేయింగ్ 11 తో వాళ్ళు ఏదైతే లాస్ట్ మ్యాచ్ ఆడారో అదే ప్లేయింగ్ 11 తో వెళ్ళొచ్చు. సో వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెన్ చేస్తారు. 1 డౌన్ లో ఆయుష్ మాత్రే, 4 లో ఎవరు, 4 లో మాథ్యూ షాట్. అండ్ 5 లో చూసుకుంటే శివం దుబే, 6 లో కార్తిక్ శర్మ, 7 లో ఎవరు ఓవర్టన్, 8 లో ఖలీల్ అహ్మద్, 9 లో అన్సుల్ కంబోజ్, 10 లో మ్యాట్ హెన్రీ, 11 లో నూర్ అహ్మద్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎయిదర్ ప్రశాంత్ వీర్ గానీ లేదంటే రాహుల్ చాహర్ లో ఒకరు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వేరాజ్ పంజాబ్ సూపర్ కింగ్స్ పంజాబ్ నుంచి చూసుకుంటే వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే ప్రియాన్స్ ఆర్యా అండ్ ప్రభు సిమ్రాన్ సింగ్ ఓపెన్ చేస్తారు. 1 డౌన్ లో కూపర్ కొనూరి, నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, 5 లో వచ్చేసరికి నేహాల్ వదేరా, 6 లో శశాంక్ సింగ్, 7 లో స్టోనిస్, 8 లో ఒట్నీల్ బాట్మ్యాన్ అండ్ 8 లో వచ్చేసరికి బాటిల్, 9 లో చూసుకుంటే యుజేంద్ర చాహల్, 10 లో వైశాఖ్ విజయ్ కుమార్ అండ్ 11 లో యుజి చాహల్. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎయిదర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ ఉంది, స్పిన్నర్. సో ఇంపాక్ట్ ప్లేయర్ లో మోస్ట్లీ తను ఇంపాక్ట్ స్పిన్నర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది వాళ్ళ ప్లేయింగ్ 11. సో ఇక్కడ కీ బ్యాటిల్ చూసుకుంటే పవర్ ప్లే లో సంజు శాంసన్ వర్సెస్ చాహల్, ఆ బ్యాటిల్ బాగుంటుంది ఎందుకంటే చాహల్ ఆల్మోస్ట్ 3 times డిస్మిస్ చేశాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ ఎవరు హర్షదీప్ సింగ్, ఆ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే ఆయుష్ మాత్రే వర్సెస్ లేదు మాథ్యూ షాట్ వర్సెస్ తిను ఇది చాలా ఆ బ్యాటిల్ బాగుంటది మిడిల్ ఓవర్స్ లో. ఈవెన్ సేమ్ విత్ శివం దుబే వర్సెస్ యుజి చాహల్ గానీ ఆ బ్యాటిల్ చాలా బాగుంటది. అలాగే హర్ప్రీత్ బ్రార్ వర్సెస్ శివం దుబే, ఆ బ్యాటిల్ బాగుంటది. అండ్ డెత్ లో చూసుకుంటే కార్తిక్ శర్మ వర్సెస్ హర్షదీప్ సింగ్, ఈ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అండ్ పంజాబ్ నుంచి చూసుకుంటే పవర్ ప్లేలో వచ్చేసరికి ఖలీల్ అహ్మద్ మ్యాట్ హెన్రీ వర్సెస్ ప్రియాన్స్ ఆర్య, అలాగే ప్రభు సిమ్రాన్ సింగ్, ఈ బ్యాటిల్ బాగుంటది. ఖలీల్ వర్సెస్ కూపర్ కొనోలి, ఈ బ్యాటిల్ బాగుంటది. అండ్ అలాగే శ్రేయస్ అయ్యర్ వర్సెస్ నూర్, ఆ బ్యాటిల్ బాగుంటది. అండ్ సో ఫినిషింగ్ లో చూసుకుంటే అన్సుల్ కంబోజ్ వర్సెస్ శశాంక్ సింగ్ అండ్ అన్సుల్ కంబోజ్ వర్సెస్ స్టోనిస్ కానీ లేదంటే అన్సుల్ కంబోజ్ మ్యాట్ హెన్రీ వర్సెస్ స్టోనిస్ అనేది కీ బ్యాటిల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మ్యాచ్ అనాలిసిస్ సిఎస్కే నుంచి చూసుకుంటే సిఎస్కేకి వచ్చేసరికి ఇంప్రూవ్డ్ స్పిన్ అటాక్ ఉంది, లైక్ నూర్ అహ్మద్ వర్సెస్ చాహర్ ఆర్ ప్రశాంత్ వీర్. ఇఫ్ ఇన్ కేస్ మాథ్యూ షాట్ నుంచి స్పిన్నర్స్ కు లైక్ అక్కడ చూసుకుంటే టాప్ ఆర్డర్ లో కూపర్ కొనోలి అండ్ నేహాల్ వదేరా, అలాగే ప్రియాన్స్ ఆర్య, ముగ్గురు లెఫ్టీస్ ఉన్నారు. సో మాథ్యూ షాట్, సో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పిన్నర్స్ నమ్మాలి. సో మాథ్యూ షాట్ వేసే బౌలర్స్ ఎగ్జాక్ట్ గా పవర్ ప్లేలో వేసే బౌలింగ్ స్టైల్ వేస్తారు. సో మాథ్యూ షాట్ ను నమ్మి పవర్ ప్లేలో బౌలింగ్ ఇస్తే వికెట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో స్పిన్నర్స్ నమ్మాలి రుతురాజ్ గైక్వాడ్, అది ఒక్కటే తన దగ్గర మైనస్. సో అదొకటి చేస్తే బాగుంటది. అండ్ మిడిల్ ఓవర్స్ లో కంట్రోల్ ఉంటది, ఎందుకంటే నూర్ అహ్మద్ అండ్ చాహర్ డేంజరస్, ఇద్దరు మంచి వికెట్ టేకింగ్ అలాగే ఎకానమికల్ బౌలర్స్. అలాగే బ్యాటింగ్ లో చూసుకుంటే సంజు శాంసన్ అగ్రెషన్, అలాగే రుతురాజ్ గైక్వాడ్ అండ్ శివం దుబే ప్లస్. అండ్ బెటర్ పవర్ ప్లే ఇంటెంట్ కనపడుతుంది. ఓవరాల్ చూసుకుంటే బ్యాలెన్స్డ్ స్క్వాడ్ గా కనపడుతుంది.
ఆన్ ద అదర్ హ్యాండ్ పంజాబ్ చూసుకుంటే వాళ్ళకు మంచి రికార్డ్ ఉంది రీసెంట్గా చూసుకుంటే. అలాగే కాన్ఫిడెంట్ యూనిట్, చేజింగ్ అనేది స్ట్రెంగ్త్ ఉంది, మొమెంటమ్ అడ్వాంటేజ్ ఉంది, కొంచెం ప్రెషర్. సో ఫైనల్ ప్రిడిక్షన్ చూసుకుంటే సిఎస్కేకి కొంచెం స్లైట్లీ ఎడ్జ్ 53% ఉంది. ఎందుకంటే పవర్ ప్లేలో మంచిగా ఆడే బ్యాట్మెన్స్ ఉన్నారు, లైక్ ప్రూవెన్ బ్యాట్మెన్స్ సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్. వేరాజ్ పంజాబ్ కు చూసుకుంటే ప్రియాన్స్ ఆర్య అండ్ ప్రభు సిమ్రాన్ సింగ్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, బట్ వీళ్ళకంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయిన్స్ కాదు కాబట్టి ఓన్లీ వన్ థింగ్. అలాగే స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్ లో చూసుకున్న యుజీ చాహల్ వర్సెస్ హర్ప్రీత్ బ్రౌర్ కంటే నూర్ అహ్మద్ వర్సెస్ రాహుల్ చాహర్ కొంచెం కనబడుతుంది. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మ్యాథ్యూ షాట్ ను డ్రాప్ చేసి ఎయిదర్ లైక్ తిన్నాడిచ్చిన ఎవరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అఖిల్ హుసేన్ ఆడించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది కూడా కొంచెం డేంజరస్. సో తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ ఓవర్టన్ ప్లేస్ లో వచ్చిన షాక్ లేదు. సో స్పిన్నర్స్ కొంచెం ఓవరాల్ చూసుకున్న స్లైట్లీ చెన్నై సూపర్ కింగ్స్ కి ఎడ్జ్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ చెన్నై సూపర్ కింగ్స్ యాజ్ ఫేవరెట్స్. సో 53% వాళ్ళు ఉన్నారు అండ్ పంజాబ్ సూపర్ కింగ్స్ వచ్చేసరికి 47. సో టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడే టీం ఈజీగా ఆల్మోస్ట్ 190+ స్కోర్ చేయాలి. సో గెలవాలంటే 220+ స్కోర్ చేస్తే 98% విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. 190+ స్కోర్ చేస్తే 90% విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. చేజింగ్ టీమ్స్ వాళ్ళకి ఎలాగో డ్యూ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి 185 స్కోర్ చేస్తే మాక్సిమం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫస్ట్ బ్యాటింగ్ ఆడే టీంకు. సో ఇక్కడ చూసుకోండి సిఎస్కే నుంచి మ్యాచ్ విన్నర్ వచ్చేసరికి సిఎస్కే, టాప్ బ్యాటర్ ఫ్రమ్ సిఎస్కే వచ్చేసరికి సంజు శాంసన్, టాప్ వికెట్ టేకర్ ఫ్రమ్ సిఎస్కే ఈజ్ నూర్ అహ్మద్, టాప్ రన్ స్కోరర్ ఫ్రమ్ పంజాబ్ వచ్చేసరికి ప్రియాన్స్ ఆర్య అండ్ టాప్ వికెట్ టేకర్ ఫ్రమ్ పంజాబ్ వచ్చేసరికి ఎవరు యుజీ చాహల్. సో ఇది నా ప్రెడిక్షన్. మీ ప్రెడిక్షన్ ఏంటి? సో ఎవరైతే ప్రిడిక్షన్ లైక్ టాప్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ బోత్ టీమ్స్, టాప్ వికెట్ టేకర్ ఫ్రమ్ బోత్ టీమ్స్ కరెక్ట్ ప్రిడిక్ట్ చేస్తారో వాళ్ళకి 200 రూపీస్ గివ్ అవే ఉంటుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఎవరు గెలుస్తారు, సిఎస్కేనా లేదంటే పంజాబా? టాప్ పర్ఫార్మర్ ఎవరు, ఎంత స్కోర్ నమోదు చేయొచ్చు, ఎవరు గెలుస్తారు అండ్ ప్లేయింగ్ లెవెన్లో మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో సిఎస్కే ఈస్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్, ఎందుకంటే మ్యాచ్ నెంబర్ 7 తలా ఫర్ ఎ రీజన్. బై బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.